కాంగ్రెస్ సర్కార్ వచ్చాక దేవాలయాలను అరిష్టం చేస్తున్నారని హిందూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీహెచ్పీ కాలనీలోని 30 ఏళ్లుగా ఉంటున్న లక్ష్మీ గణపతి దేవాలయానికి సంబంధించిన భూమిని హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మాలని చూస్తున్నారంటూ స్థానికులు ఫైర్ అయ్యారు. అయితే ఆలయ భూములను రక్షించాలన్న యోచనలో ప్రభుత్వం లేదంటూ మండిపడ్డారు. ప్రతి ఏటా వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించే స్థలాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మాలని చూడటం సరికాదని అన్నారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాలని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నివాసులు కోరుతున్నారు. ఈ స్థలాన్ని మట్టికి గుడికి ఇక్కడ ఎందుకంటే హోమాలు జరిగేటప్పుడు ఇక్కడ ఎంతో చాలా ఇదిగా ఉంటారు భక్తులందరూ. అలాంటి హోమం చేసుకోవడం కూడా వర్షం వస్తే భయంతో మూలకెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక నుంచైనా హౌసింగ్ బోర్డులు దీని మీద దృష్టి మళ్ళీ మిగతా చాలా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్రార్థనా మందిరాలకు ఇచ్చిన స్థలాలు బోర్డులు ఉన్నాయి, వాటిని పెట్టుకోమని డాక్టర్ వచ్చి హిందూ దేవాలయాల మీద హిందూ వాళ్ళ మీద పట్టడం తప్పించి వేరే సబ్జెక్ట్ ఏం కనపట్లేదు ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు అమ్ముకున్నాక పెద్ద రాదు వాళ్ళకి. కాబట్టి మా కోసం ఏంటంటే భక్తుల కోరిక మేరకు ఈ యొక్క స్థలాన్ని మాకు కేటాయించడం వల్ల హోమాల దగ్గర నుంచి అలాగే అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష చేసుకోవడం కానీ అన్ని వసతులు కల్పించినాం. మేము ప్రభుత్వాన్ని ఏంటి దీనికోసం డబ్బులు పెట్టమంటలే, కానీ మేము చేసిన దానికి సహకరించ స్థలంలో మేము పారాయణ చేసాము. ఈ స్థలంలో అన్నదానం జరుగుతుంది. సంకటార చతుర్థికి 5,000 మంది దాకా వస్తారండి. ఆ గోడ కట్టేస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అయ్యప్ప ఉన్నారు ఇక్కడ, పార్వతీదేవి, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశాము కొత్తగా. వాళ్ళ హోమాలు కూడా అక్కడ స్థలం లేదండి, హోమాలు కూడా ఇదే స్థలంలో చేసుకుంటున్నాము. దానికి అడ్డుపడాలని హౌసింగ్ బోర్డు ప్రయత్నిస్తుందండి. దానికి మన గవర్నమెంట్ సీఎం గారు కూడా కలిగజేసుకొని మాకు గుడికి సమర్పిస్తే చాలా బాగుంటుందండి. చాలా మన చర్య గురించి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. అందరం కూడా ఒక చాటుగా నిలిచి ఇక్కడ నించొని ఈ స్థలాన్ని మేము కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం స్వామి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్థలాన్ని మేము పోగొట్టుకోవడానికి రెడీగా లేము. కానీ ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడం కోసం హౌసింగ్ బోర్డు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ప్రతి నెల సంగ్రహాలు